విజయవాడలోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యాధరపురంలోనే దారుణం జరిగిందన్నమాట. 3 ఏళ్ల పాప పట్ల ప్లే స్కూల్ టీచర్ అత్యంత అమానుషంగా వ్యవహరించారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. చిన్నారిపై ఏకంగా యాసిడే పోశారన్నమాట. సో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్లో ఈ ఘోరం జరిగింది. ఫిబ్రవరి 23న పాపను స్కూల్ దగ్గర దింపి తల్లి వెళ్ళిపోయింది. కాసేపటికే స్కూల్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పాప బాత్రూంలో పడిపోయిందని చెప్పారు. వెంటనే తల్లి స్కూల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అక్కడ ఏడుస్తూ ఉన్న కూతురుని చూసి తలనిల్లిపోయింది పాపం తల్లి. పాపకు అయిన గాయాలను చూసి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు ఒకేసారి. వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పాపపై యాసిడ్ దాడి జరిగినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాప తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళి యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. ఏం జరిగిందో నిజం చెప్పాలని వాళ్ళని నిలదీశారు. దీంతో స్కూల్ యాజమాన్యం నిజం ఒప్పుకుందన్నమాట. హాస్పిటల్లో బిల్లు కట్టి చేతులు దులుపుకుంది స్కూల్ యాజమాన్యం. తర్వాత కొంత డబ్బు ఇచ్చి రాజీకి రావాలనే పాప పేరెంట్స్ను కోరింది స్కూల్ యాజమాన్యం. దీనికి పాప తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ విషయాలు బయటికి చెప్తే మీ అంతు చూస్తామంటూ స్కూల్ ప్రిన్సిపాల్ తమకు వార్నింగ్ ఇచ్చారని పాప తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. డీసీపీ మా చుట్టం అంటూ బెదిరించారని అన్నారు. చిన్నారని కూడా చూడకుండా ఎంత కిరాతకంగా వ్యవహరించిన టీచర్ని కఠినంగా శిక్షించాలని పాప తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూశారు కదా, నేటి సమాజంలో చాలామంది మూర్ఖులు తయారవుతున్నారు అనమాట. చిన్నపిల్లల పట్ల వాళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉందంటే క్రూరత్వంగా మృగాల్లా తయారవుతుంది. చిన్నపిల్లలకి నేర్పించవలసిన చేతులతోటి యాసిడ్లు పోసి దాడి చేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులపైన అయితే నాకు తెలిసిన మటుకు అయితే కఠిన శిక్షలు తీసుకోవాలి. పోలీసులు ఇటువంటి వాళ్ళని అసలు వదలకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలపైన ఇటువంటి దాడులు చేసిన వ్యక్తులను క్షమిస్తే వీళ్ళని చూసి ఇంకొంతమంది మళ్ళీ తయారవుతారు అనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.